హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెలా టైలరింగ్. ఈరోజు వీడియోలో 3 ఇయర్స్ బేబీ గర్ల్కి లెహెంగా అండ్ బ్లౌజు కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను, చూసేయండి. లెహెంగా మెజర్మెంట్స్ ఇవి. ఫుల్ లెంత్ అంటే షోల్డర్ దగ్గర నుంచి కింద ఫ్లోర్ లెంత్ వచ్చేసి 30 ఇంచెస్, దానిలో బాడీ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్, మిగతా అదంతా కూడా లెహెంగా లెంత్ అవుతుంది. చెస్ట్ వచ్చేసి 22 అంటే లెహెంగా బాడీతో వస్తుంది, దానికి బాడీ మెజర్మెంట్స్ వచ్చేసి ఇవి 22, చెస్ట్ వేస్ట్ 22. అవి బ్లౌజ్ మెజర్మెంట్స్. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ పెట్టడం అయితే మర్చిపోకండి. ఇది లెహంగా క్లాత్ చూడండి, 4 మడతల మీద వేసుకున్నాను. ఇది ఎంత ఉంటే అంత పెట్టేసుకుంటామే, మనకి కట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఎందుకంటే ఎక్కువ ఉన్నదంతా కూడా నేను ఫిల్ట్ పెట్టేస్తాను. ఇక్కడ పెద్దదైతే మళ్ళీ విప్పుకోనే వీలుగా ఇక్కడ ఫిల్ట్ పెట్టేస్తాను. అందుకని దీన్ని నేనేమి కట్ చేయట్లేదు. ఇంకా చూడండి, లెహంగా లెంత్ వచ్చేసి 21 ఇంచెస్. చూడండి, ఇక్కడ వరకు వస్తుంది 21 ఇంచెస్. ఒక ½ ఇంచు పైన స్టిచెస్ కోసం పోతుంది. ఇంకా ఇదంతా కూడా ఇలా ఫిల్ట్ పెట్టేసుకుంటే మనకి ఎప్పుడన్నా పెద్దదైనప్పుడు ఓడ తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి నేను ఇంకా దీన్ని కట్ చేయాల్సిన అవసరమే ఉండదు. లైనింగ్ వచ్చేసి ఇది క్రేపు. లెహంగాకి ఎప్పుడు కూడా లెహంగాకి కానీ ఫ్రాక్కి కానీ ముందు సాటిన్ కానీ క్రేప్ కానీ వేసుకోవాలి. ఎందుకంటే ఫ్లేర్ అనేది చక్కగా నిలబడుతుంది. దీనికి సాటిన్ వేసుకోవాల్సిన అవసరం లేదు, అందుకని నేను క్రేప్ తెచ్చుకున్నాను. క్రేప్ అయితే చక్కగా లెహంగా చక్కగా నిలబడి ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కింద బొద్దు ఉంది చూడండి, ఇది కింది వైపు పెట్టేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి 4 మడతల మీద. లెహంగా లెంత్ వచ్చేసి 21 ఇంచెస్. ఇది ఒక 1 ఇంచ్ తక్కువ ఉండాలి. 20 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఇది చూడండి, కరెక్ట్గా 20 ఇంచెస్ ఉంది. ఒక ½ ఇంచ్ తగ్గుతుంది, ఎందుకంటే ఇక్కడ మనం స్టిచ్చెస్ కోసం వేసుకుంటాం కదా, దానికోసం ఒక ½ ఇంచ్ తగ్గుతుంది. ఇక్కడ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది, ఇది కట్ చేసుకోవడమే. దేనికి అది సపరేట్ చేసుకోవాలి. ఇవి 2 పీసెస్ ఉంటాయి చూడండి, 1 2, ఒకటి ఫ్రంట్ సైడ్కి ఒకటి బ్యాక్ సైడ్కి వేసుకోవాలి. కింద చిన్నగా ఇది ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. కాటన్ లైనింగ్ కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేసేసుకోవాలి. లెంత్ వచ్చేసి 21 ఇంచెస్ కట్ చేసుకోవాలి. స్టిచ్చెస్కి ఫోల్డింగ్కి కావాలి కదా, ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. 22 ఇంచెస్ 22 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇంకొకటి సేమ్ ఇదే విధంగా ఇంకొక పీస్ కూడా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన పీసు ఇలా ఇంకొక పీస్ మీద పెట్టేసుకొని, ఇంకా ఇది కూడా 4 మడతల మీద పెట్టేసుకొని ఈ కట్ చేసిన పీసు దీనిపైన పెట్టేసుకోవాలి. ఇది ఎంత ఉంటే అంత కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఒకటి ఫ్రంట్ సైడ్కి వస్తుంది, ఒకటి బ్యాక్ సైడ్కి వస్తుంది. చూడండి, కాటన్ కానీ సాటిన్ కానీ క్రేప్ కానీ ఎక్కువ వేసుకోవాలి లైనింగ్. ఇప్పుడు బాడీ కట్ చేసుకోవాలి. లెహంగా కట్ చేసి బాడీ కట్ చేసుకోవాలి. ఈ బాడీ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్. 9 ఇంచెస్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. అండ్ స్టిచ్చెస్ కోసం కింద పైన స్టిచ్చెస్ కావాలి కదా, దానికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం అనుకోండి, కింద ఇలా ఫోల్డ్ చేసి ఒక చిన్న ఫిల్ట్ లాగా వేసుకున్నాం అనుకోండి, మనకి ఈ ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఓటు తీసుకోవచ్చు, పొడవు అనేది పెరుగుతుంది. 12 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా ఇది సపరేట్ కట్ చేసేసుకోవాలి. బాడీకి సరిపడా పీస్ కట్ చేసేసుకోవాలి. ఇలాగ ఇది ఫ్రంట్కి బ్యాక్కి రెండింటికి సరిపోతుంది. దేనికి అది సపరేట్ చేసేసుకోవాలి. పీస్ని ఫోల్డింగ్ ఉంది కదా, ఇక్కడ కట్ చేసేసుకోవాలి. ఈ కింద పార్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్కి వస్తే ఇది ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. దానిపైన ఫ్రంట్ పార్ట్ కోసం ఈ ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. మార్కింగ్ అనేది ఈ పైన ఫోల్డింగ్ నుంచి పెట్టుకోవాలి. షోల్డర్ వచ్చేసి 4.5 ఇంచెస్, నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్. డౌన్ కూడా 4.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ రౌండ్ వచ్చేసి 22 ఇంచెస్, దానిలో 4వ భాగం వచ్చేసి 5.5 ఇంచెస్. ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ కూడా 22 ఇంచెసే. ఇది కూడా సేమ్ అంతే, చెస్ట్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అంతే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి.
నెక్ వచ్చేసి బ్లౌజ్ కన్నా కూడా పెద్ద నెక్ ఉండాలి. చూడండి ఇక్కడ నుంచి 4.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 4.5 ఉంది. ఇక్కడ కూడా 4.5 ఇంచెస్తో మార్క్ చేసుకోవాలి. ఈ మార్కులన్నీ కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. ఇక్కడ ఒక 1 ఇంచ్ మైనస్ చేసుకోవాలి. షేప్ అనేది నీట్గా వస్తుంది. నెక్ వచ్చేసి రౌండ్ నెక్. ఇక్కడ ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవాలి. ఈ మార్కింగ్ని బట్టి కట్ చేసుకోవటమే. లెహంగా కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ చూసేద్దాం. ముందు గేరాకి ఫ్రిల్స్ అయితే పెట్టాలి. నేను ఆల్రెడీ కొన్ని పెట్టేశాను. చూడండి ఈ ఫ్రిల్స్ అన్నీ సమానంగా రావాలి అంటే ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. చూడండి అన్నీ 1 ఇంచ్లోనే రావాలి. మనకి గేరా కరెక్ట్గా సరిపోవాలి రౌండ్. ఇలా 1 ఇంచ్కి 1 ఇంచ్కి ఒక్కొక్క మార్క్ చేసుకోవాలి. చూడండి ఇలా టేప్ పెట్టేసుకుని 1 ఇంచ్కి 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ 1 ఇంచ్కి ఉన్న మార్క్ దగ్గర ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 ఇంచ్ దగ్గర మార్క్ని లోపలికి తోసేయాలి. ఇంకొక మార్క్ ఉంది కదా, ఆ మార్కు ఫస్ట్ మార్కు రెండు కలిపి ఇలా పట్టుకోవాలి. ఇది ఒక ఫ్రిల్ అవుతుంది. మొత్తం 3 ఇంచెస్ కలిపి ఒక ఫ్రిల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కూడా అంతే. ఇలా 1 ఇంచ్కి 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇలాగే ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇది క్లాత్ని బట్టి ఉంటుంది ఈ ఫోల్డింగ్ అనేది. ఈ క్లాత్కి ఇలా 3 ఇంచులకి ఒక ఫ్రిల్ అయితే సరిపోతుంది రౌండ్. నేను ఇంకా కొంచెం గేరా ఎక్కువ ఉందనుకోండి, మనకి క్లాత్ అనేది ఎక్కువ ఉందనుకోండి, ఇది మొత్తం రౌండ్ వచ్చేసి అంటే గేరా మొత్తం నేను కొలిచాను అనమాట టేప్తో. అది వచ్చేసి 70 పాయింట్స్ అలా ఉంది. అందుకని చెప్పి ఇలా 3 ఇంచెస్తో ఒక ఫ్రిల్ పెట్టుకుంటే మనకు సరిపోతుంది. అంటే నడుము రౌండ్కి సరిపోతుంది. ఈ గేరా ఎక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలా పెట్టుకోవాలో ఒక షార్ట్ వీడియో చేశాను, రేపు అప్లోడ్ చేస్తాను, చూద్దురు కానీ. చూడండి మొత్తం కూడా ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. చివరి చూడండి ఒక 2 ఇంచెస్ మిగిలింది, ఫ్రిల్కి రాదు, అందుకని ఇది వదిలేస్తున్నాను. ఖర్చుకు కూడా కావాలి కదా, అందుకని ఇంకా ఫ్రిల్ ఏం పెట్టట్లేదు. ఈ చివర కుట్టడానికి ఖర్చు కావాలి కదా, ఒక 1/2 ఇంచ్ వదిలేసేసి చూసుకోవాలి. నడుము రౌండ్ వచ్చేసి 22 ఇంచెస్, ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కరెక్ట్గా టైట్గా వేసుకోలేరు కదా పిల్లలు. 24 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. చూడండి ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంది, ఖర్చు కావాలి కదా, ఖర్చు పోతే ఇంకా 1.5 ఇంచ్ మిగులుతుంది, పర్లేదు, అది కట్ చేసేసుకోవటమే ఎక్స్ట్రా. దీనిపైన లైనింగ్ పెట్టేసుకోవాలి. దీనికి అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవడమే. దీనికి కొలవాల్సిన అవసరం ఏం లేదు. క్రేప్ ముందు క్రేప్ కానీ సాటిన్ కానీ వేసుకోవాలి. సాటిన్ వేస్తుంటే సాటిన్ వేసుకోవాలి. నేను క్రేప్ వేస్తున్నాను. ముందు క్రేప్ వేసి దాని తర్వాత కాటన్ లైనింగ్ వేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ కూడా చుట్టూ కూడా సమానంగా వచ్చేలా చూసుకోవాలి. ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అలా రాకోకుండా అన్నీ కూడా సమానంగా వచ్చేలా చూసుకోవాలి. దీని తర్వాత కాటన్ లైనింగ్ వేసుకోవాలి. చూడండి కాటన్ లైనింగ్ కూడా అంతే, క్రేప్ ఎలా అయితే పెట్టుకున్నామో అలాగే పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఒకసారి నడుము కొలత చూసుకోవాలి. మొత్తం ఫుల్ రౌండ్ వచ్చేసి 22 ఇంచెస్, దానిలో సగం వచ్చేసి 12 ఇంచెస్, 24 ఇంచెస్, దానిలో సగం వచ్చేసి 12 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడి నుంచి కుట్టుకోవాలి. ఈ మొత్తం 3 లైనింగ్లు అంటే 2 లైనింగ్లు ఒక ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, ఆ 2 కూడా మొత్తం 6 పీసులు వస్తాయి. 6 కూడా సమానంగా పట్టుకోవాలి. ఇలా క్రాస్గా ఒక 3 ఇంచెస్ కిందకి కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకొని రఫ్ కుట్టు వేసుకుని తీసేసేయాలి. ఇక్కడి నుంచి దేనికి అది సపరేట్గా కుట్టుకోవాలి. చూడండి క్రేప్ లైనింగు అలాగే కాటన్ లైనింగు పక్కకు జరిపేసుకొని మెయిన్ క్లాత్ మీద మాత్రమే కుట్టేస్తున్నాను. చూడండి ఇలా చివరి వరకు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఫ్లేర్ దేనికి అది విడిగా వస్తుంది. దీని తర్వాత మళ్ళీ పైనుంచి కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు పైన కాటన్ లైనింగు అలాగే కింద ఉన్న మెయిన్ క్లాత్ కూడా పక్కకి జరిపేసుకుని మధ్యలో ఉన్న సాటిన్ క్రేప్ లైనింగ్ ఉంది కదా, అది ఇలా జరుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు క్రేప్ లైనింగ్ మీద మాత్రమే కుట్టుపడేలా వేసుకోవాలి. ఒక్కసారి పక్కకు జరిపేయకూడదు, ముడతల్లా కనిపిస్తుంది పైకి. నెమ్మదిగా క్రాస్గా కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు కాటన్ లైనింగ్ మీద మాత్రమే వేసుకోవాలి కుట్టు. మిగతా 2 కూడా పక్కకి జరిపేసుకుని కాటన్ లైనింగ్ మీద మాత్రమే కుట్టు వేసుకోవాలి. చూడండి ఇలాగ.
ఇప్పుడు లెంత్ చూసుకోవాలి. పైన ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదిలేసేసి చూసుకోవాలి. లెంత్ వచ్చేసి 21 ఇంచెస్. ఇంకా ఎంత ఎక్స్ట్రా అయితే ఉందో అదంతా కూడా ఫిల్ట్ పెట్టేసుకోవాలి. పిల్లలు చిన్న పాపది కాబట్టి 21 చూడండి ఇక్కడ వరకు వచ్చింది. ఎక్స్ట్రా 3.5 ఇంచెస్ ఉంది. నేను 3 ఇంచెస్ ఫోల్డ్ చేస్తున్నాను. 3 ఇంచెస్ ఉంది కదా, ఆ 3 ఇంచెస్ ఫిల్ట్ పెట్టేసుకోవాలి. ఫిల్ట్ ఎప్పుడు కూడా మనకు కుట్టు ఉంటుంది కదా, సైడ్ కుట్టు, అక్కడి నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి కుట్టు అటు ఇటు వెళ్ళకుండా సమానంగా వస్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. చూడండి కుట్టు అనేది ఇలా నీట్గా వస్తుంది అనమాట. లేదనుకోండి మనం చివరికి కుట్టేసరికి కొంచెం అటు ఇటు అవుతుంది. ఎంతో కొంత ఒక 1/2 ఇంచో ఒక 2 పాయింట్స్ అలా వెళ్తూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే కుట్టు దగ్గరే స్టార్ట్ చేసుకోవాలి ఫిల్ట్ ఎప్పుడు కూడా. అది కూడా ఇక్కడ మనకి బార్డర్ ఉంది కదా, బార్డర్ దగ్గర నుంచి చూసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్ చెక్ చేసుకుని అక్కడి నుంచి 1.5 ఇంచ్కే ఫోల్డ్ చేసుకుని కుట్టాలన్నమాట. పైకి మనం ఫిల్ట్ వేసినట్టు అనిపించదు. చక్కగా ఈ ఫిల్ట్ వచ్చేసి బార్డర్ కిందకి వెళ్ళిపోతుంది. అక్కడక్కడ కూడా మెజర్ చేసుకోవాలి, లేదంటే ముడతలాగా వస్తుంది. కొత్తగా వేసే వాళ్ళకి, కొత్తగా కుట్టుకునే వాళ్ళకి ఈ ఫిల్ట్ అనేది చాలా తలకాయ నొప్పి. అక్కడ ముడతలాగా వచ్చేస్తే సరిగ్గా వేయడం రాదు. అలా కాకుండా ఇలా బార్డర్ పక్కన వేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి కొలత అనేది. చూడండి నేను రౌండ్ చుట్టూ కుట్టేశాను. అసలు పైకి ఫిల్ట్ అనేది కనపడట్లేదు, నీట్గా వచ్చేసింది. చక్కగా నీట్గా వస్తుంది. చూడండి కింది వైపుకి ఈ ఫోల్డింగ్ అనేది వెళ్ళిపోయింది. ఎప్పుడన్నా ఓడ తీసుకోవటానికి అవకాశం ఉంటుంది ఇలా కుట్టుకుంటే. చూడండి చక్కగా నీట్గా వచ్చేసింది చుట్టూ కూడాను. ఇప్పుడు దీనికి బాడీ యాడ్ చేసుకోవాలి. బాడీ నేను డబల్ లైనింగ్ కొడుతున్నాను. చూడండి కట్ చేసేటప్పుడు సింగిల్ లైనింగ్ చూపించాను. ఇప్పుడు ఇంకొక లైనింగ్ కూడా కట్ చేసుకుని రెండు కలిపి కొడుతున్నాను. దేనికి అది సపరేట్ పీసులు అంటే ఏ పీస్ దేనికి వస్తుందో రెండు సేమ్ పీసులు కుట్టుకోవాలి. ఇలాగూ ముందు యాడ్ చేసేసుకుంటే ఇలా ఆమ్ హోల్ వైపు అలాగే నెక్ వైపు కూడా రెండు ఒకదానికొకటి యాడ్ చేసుకుని 1/2 ఇంచ్ గ్యాప్తో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని తిరగ తిప్పేసుకున్నాం అనుకోండి, మనం పట్టి ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదు. ఇలా క్రాస్ తిరిగిన చోట చిన్న చిన్న నాట్లు పెట్టుకుని ఇలా తిరగ తిప్పేసుకోవాలి. చూడండి ఇలా కాకపోతే మళ్ళీ పట్టి వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా తిప్పేసిన తర్వాత మళ్ళీ 1/2 ఇంచ్ గ్యాప్తో పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి కుట్టిన చోట. అలాగే మిగతా లైనింగ్లు రెండు కూడా దేనికది యాడ్ చేసుకుంటూ చుట్టూ కుట్టేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ కుట్టేశాను, అలాగే బ్యాక్ సైడ్ ఇంకొక పార్ట్ ఉంటుంది కదా అది కూడా కుట్టేశాను. చూడండి చక్కగా నీట్గా వచ్చేసింది. మనకి లెహంగా బరువు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా రెండు లైనింగ్లు వేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. లేదా సాగిపోతున్నట్టు ఆ బరువుకి ఇది తట్టుకోలేనట్టుగా ఉంటుంది అనమాట సింగిల్ లైనింగ్ అయితే. ఇలా షోల్డర్స్ రెండు యాడ్ చేసేసుకోవాలి. షోల్డర్ ఎప్పుడు కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలి, స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి చక్కగా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు సైడ్ కుట్లు కూడా వేసేసాను. కింద వచ్చేసి కుట్లన్నీ కూడా ఒక్క చోటకే రావాలి, పక్క పక్కన దూరంగా రాకూడదు. ఒక కుట్టు మీద ఒక కుట్టు రావాలి, 3 స్టిచ్చెస్ కూడాను. ఈ లెహంగాకి ఇప్పుడు బ్లౌజ్ అనేది బాడీ పార్ట్ ఇలా తొడిగినట్టు వేసుకోవాలి. లెహంగా వచ్చేసి మంచి వైపు ఉండాలి, బ్లౌజ్ వచ్చేసి తిరగవేసి ఉండాలి. ఈ సైడ్ కుట్టు ఉంటుంది కదా, లెహంగా సైడ్ కుట్టు దగ్గరకు వచ్చేలా చూసుకోవాలి. ఇక్కడ లెహంగా సైడ్ కుట్టు ఉంది, ఇక్కడే బ్లౌజు సైడ్ కుట్టు వచ్చేలా చూసుకోవాలి. చూడండి ఇలా స్టార్ట్ చేసుకోవాలి రౌండ్ కుట్టేటప్పుడు. నేను లెహంగాకి ఆల్రెడీ ఓవర్లాక్ చేసేసాను. అవే 3 క్లాతులు ఉన్నాయి, అందులోనూ అన్ని ఫ్రిల్స్ పెట్టాను. చాలా బొద్దుగా వచ్చేసింది ఫోల్డింగ్ అనేది. అందుకే మళ్ళీ ఈ లైనింగ్ కూడా యాడ్ చేసిన తర్వాత రాదని చెప్పేసి ముందే ఓవర్లాక్ అనేది చేసేసాను. ఒకసారి రౌండ్ కరెక్ట్గా ఉంది లేని సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ కుట్టు ఉంది కదా, ఇక్కడ మాత్రం ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఈ సైడ్ ఖర్చు ఉంది కదా, ఈ సైడ్ ఖర్చుని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుంటే మనం కుట్టుకోవటానికి నీట్గా వస్తుంది. లేదంటే కుట్టు కిందకి వెళ్ళిపోయి మనకి పట్టేసినట్టుగా ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇక్కడి నుంచి కుట్టు అనేది స్టార్ట్ చేయాలి. మనం ఈ లైనింగ్లు యాడ్ చేయడానికి అలాగే లెహంగాకి ఫ్రిల్స్ వేయడానికి వేసిన కుట్టు ఉంది కదా, దాని మీద పడాలి. కిందికి కానీ పైకి వెళ్ళింది అనుకోండి ఆ కుట్టు బయటికి కనిపిస్తూ ఉంటుంది. కిందకి వెళ్ళింది అనుకోండి ఫ్రిల్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి లెహంగాకి పెట్టిన ఫ్రిల్స్. అలా కాకుండా ఆ కుట్టు మీదే పడేలా చూసుకోవాలి. ఈ కుట్టేటప్పుడు ఫ్రిల్స్ కూడా ముడతల్లాగా అంటే డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలి. మెయిన్ క్లాత్ మీద కానీ లైనింగ్ కానీ డిస్టర్బ్ అవ్వకుండా ఇలా చెక్ చేసుకుంటూ చుట్టూ కూడా కుట్టేసుకోవాలి. ఇంతేనండి లెహంగా బ్లౌజు స్టిచ్చింగు. బాడీతో లెహంగా స్టిచ్చింగ్ అయిపోయింది. ఇది తిరగ తిప్పేసి ఒకసారి చూపిస్తాను చూడండి. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజు కటింగు స్టిచ్చింగు ఇంకొక వీడియోలో చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, వీడియోలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.